कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे। तुम बिना के दयालु जगत संसारे। तुम बिना के दयालु जगत संसारे। पतित पावन हेतु तब अवतार। पतित पावन हेतु तब अवतार। मौसम पतित प्रभु न पाइबे मौसम पतित प्रभु न पाइबे। श्री कृष्ण चैतन्य प्रभु। ओम अज्ञानतिमिरं दस्यां ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। परित्राणाय साधूनां विनाशाय चतुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। సాధువులను రక్షించుటకు దుర్మార్గులను నశింపజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతియుగమునందు నేను అవతరించుదును. ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ఆయన ఎందుకు అవతరిస్తారు అన్నటువంటి సత్యాన్ని వివరిస్తూ ఉన్నారు. పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు అవతరించడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, సాధువులంటే ఎవరు అన్నటువంటిది. అంటే ప్రతి ఒక్కరూ కూడా నేను భక్తుడిని అని చెప్పి అనుకుంటారు. కానీ భక్తుడు అంటే ఎవరు అంటే, భగవంతుడు చూపించినటువంటి ధర్మ మార్గంలో నడుచుకునేటువంటి వాడు, చేసేటువంటి ప్రతి ఒక్క కర్మ కూడా ఆ భగవత్ ప్రీత్యర్థం చేసేటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు అనమాట. ఉదాహరణకి దొంగకి పోలీసు వ్యక్తి తుపాకీ పెట్టి హ్యాండ్స్ అప్ అంటే 2 చేతులు పైకెత్తుతాడు. తర్వాత అంటే 2 చేతులు పైకెత్తాడు అంటే అర్థం ఏంటి? శరణాగతి అని చెప్పి. నడువు పోలీస్ స్టేషన్కి అంటే నేను ఇంటికి పోతానంటాడు. అంటే అది ఎటువంటి శరణాగతి అవుతుంది? అది శరణాగతి అంటే నువ్వు నడువు పోలీస్ స్టేషన్ కంటే ఎక్కడికి నడవమంటే అక్కడ నడవాలా, అదే శరణాగతి. అదే రకంగా నేను భగవద్భక్తుడిని అని చెప్పి మనం అందరం కూడా అనుకుంటాము, కానీ అది నామమాత్రపు భక్తిలాగా మనం వ్యవహరిస్తాం. కానీ భగవంతుడు మన నుంచి భక్తులుగా ఏ రకంగా జీవితాన్ని గడపాలా అన్నటువంటి ఆయన సూచించినటువంటి ధర్మాన్ని, వాటిని వేటిని కూడా ఆచరించకుండా నేను భక్తుడినే అండి అని చెప్పి అందరూ అంటారు. కానీ భక్తి అంటే భగవత్ ప్రీత్యర్థం జీవితాన్ని గడిపేటువంటి వాడు భక్తుడు. భగవంతుడు చూపించినటువంటి ధర్మ మార్గాల్లో నడుచుకునేటువంటి వాడు భక్తుడు. అటువంటి భక్తుడిని భగవంతుడు ఎల్లవేళలా కూడా రక్షించడానికి ఆయన సంసిద్ధమై ఉంటారు. అందువల్ల లక్ష్మీదేవి కూడా ఆమె ఏం చెప్తుంది? పాదాలు స్వామి, నేను పాదసేవ చేస్తూ నేనుంటాను, ఎవరో మీ భక్తులు పిలిస్తే తక్షణమే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని చెప్పి లక్ష్మీదేవి అంటుంది. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? దేవి, నా భక్తులకు నేను తప్పించి ఇంకెవరు తెలియదు, మరి నేను వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? అంటే
భక్తుడు అన్యమైనటువంటి ప్రభువులు నాకెవరో తెలియదు, ఆ దేవదేవుడే నాకు అన్నిటికీ అన్నటువంటి భావనలో భక్తుడు ఉంటాడనమాట. సో అందువల్ల మరి ఆ భక్తుని యొక్క భావన, భక్తుడు తన కోసం జీవించట్లేదు. అందుకనే వైష్ణవ అంటే నిర్వచనం ఏమిచ్చారు అంటే పరదుఃఖ దుఃఖి. అంటే విష్ణువును సేవించేటువంటి భక్తుడు పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. అతను తన యొక్క స్వార్థం కోసం జీవించడం అనమాట, లోక కళ్యాణం కోసం తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అందువల్ల అతను భగవంతునికి చాలా ప్రియమైనటువంటి వాడు, చాలా ప్రియమైనటువంటి వాడు. ఉదాహరణకి చరిత్రలో రంతిదేవుడు ఉన్నాడు. ఆయన 48 రోజులు ఉపవాసం ఉన్నాడు అనమాట. ఆ ఉపవాస అనంతరము ఆయనకేదో ఆహారం వచ్చింది భుజించడానికి. తర్వాత ఆయన ఆహారాన్ని విభజించి భార్యకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పంచి మిగిలినటువంటి ఆహారాన్ని భుజించబోతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అయ్యా, నేను చాలా ఆకలిగా ఉన్నాను, ఎవరైనా నా ఆకలి తీరుస్తారా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈయనేం చేశారు అంటే ఆయన భుజించేటువంటి ఆహారంలో సగభాగం చేసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు భుజించి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన సగభాగాన్ని ఈయన భుజించబోతూ ఉంటే ఒక శూద్రుడు వచ్చి, అయ్యా చాలా ఆకలిగా ఉంది, నాకు ఆహారం ఇవ్వండి అన్నాడు. ఈయన ఆ యొక్క ఆహారం మిగిలిన దాన్ని ఆ శూద్రునికి ఇచ్చాడు. తిరిగి భుజించడానికి అక్కడ ఏమీ లేదు. చివరికి ఏం చేశాడు అంటే అక్కడ కొంచెం జలం ఉంది, దాహమన్నా తీర్చుకుందామన్నటువంటి ఉద్దేశంతో ఆ దాహం తీర్చుకోబోయే లోపల అప్పుడు ఒక చండాలుడు కొన్ని కుక్కలతోటి అక్కడికి వచ్చి, చాలా దప్పికగా ఉన్నాయి నా కుక్కలు, నేను కొంచెం జలాన్నన్నా ఇస్తారా అన్నాడు. చివరికి ఆ జలాన్ని కూడా దానం చేశారు. అప్పుడు ఆ చండాలుడు నీటి కోసం పరితపించేటువంటి సంఘటనను చూసి రంతిదేవుడు భగవంతుని ఏం ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే, స్వామి, నా మీద ఏదన్నా మీరు అనుగ్రహం చూపించాలా అనుకుంటే నేను ముక్తిని కూడా కోరుకోవట్లేదు, ఈ జగత్తులోనే శాశ్వతంగా నేను ఉండిపోతాను. ఇక్కడ ఉన్నటువంటి జీవులు వాళ్ళు చేసినటువంటి కర్మలకు వాళ్ళు పడేటువంటి కష్టాలను చూస్తే నా హృదయం రోధిస్తుంది. దయచేసి వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా నేను కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండిపోతాను, వాళ్ళందరినీ కూడా మీతోటి వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆ పరీక్ష చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే దేవతలు. ఈయనలో ఉన్నటువంటి దానగుణాన్ని పరీక్షించడానికి వచ్చారన్నమాట. మరి ఆయన తన యొక్క ఆహారము, జలము దీన్ని కూడా ఆలోచించకుండా ఇతరులకు దాన్ని పంచడానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ చేసినటువంటి పాపాలు నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా నేను కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండిపోతాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇది భగవద్భక్తుని యొక్క భావన. భగవద్భక్తుడు తన కోసం జీవించట్లేదు. ప్రతి ఒక్క కర్మ కూడా ఆ దేవదేవుని సంతృప్తిపరచడం కోసం, లోక కళ్యాణం కోసం. కానీ మనం ఈరోజు భక్తుడు అన్నటువంటి స్టాంప్ తగిలించుకుంటాం, కానీ ఆ భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఎవరికీ ఉండవు. కలి యొక్క ప్రభావం వల్ల ప్రతిదీ కూడా నామమాత్రంగా తయారవుతూ ఉంది. కానీ భక్తుడు అంటే భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నడిచేటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. అటువంటి భక్తుడిని రక్షించడం కోసం భగవంతుడు ఎల్లవేళలా సంసిద్ధుడై ఉంటాడు. ఉదాహరణకి చరిత్రలో హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు. మరి హిరణ్యకశిపుడు ప్రాపంచికంగా చూస్తే చాలామంది ఇక్కడ ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలా. రాక్షసులకి భక్తులకి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? రాక్షసులు ఏంటి అంటే భగవంతుని యొక్క ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటేటువంటి వారిని రాక్షసులు అని చెప్పి అంటారు. కోరలు కొమ్ములు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ధర్మానికి విరుద్ధంగా నడుచుకునేవాడు ఎవరైనా కానీ వాడు రాక్షసుడే. మరి భక్తుడు ఎవరు? భగవంతుడు చూపించిన ధర్మానికి అనుగుణంగా నడుచుకునేటువంటి వాడు. తర్వాత భక్తుడు ఎందుకు ఆత్మ సంతృప్తిని కలిగి ఉంటాడు? ప్రాపంచిక విషయాల పట్ల పరితాపాన్ని ఎందుకు చెందడు? స్వామి ప్రభుపాదులు గారు చెప్తారు, నీటిలో నుంచి చేపను బయటకు తీసి పంచభక్ష పరమాణాలు ఇవ్వండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, అది కొద్ది క్షణాలు చనిపోతుంది. ఎందువల్ల? దాని యొక్క శాశ్వత స్థానం నీటిలో ఉండడం. అదే రకంగా ఆత్మ యొక్క శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. అందువల్ల భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు? శరీరం అన్నది వాహనం అంటున్నారు, నడిపించేవాడు ఆత్మ అని చెప్తున్నారు.
మనం వాహనంలో ప్రయాణం చేసేటప్పుడు నడిపించేవాడికి ఆకలేస్తే వాహనాన్ని పెట్రోల్ బంకు తీసుకొని వెళ్ళి వాహనానికి పెట్రోల్ పట్టిస్తే వాడి ఆకలి తీరదు. వాహనానికి ఇంధనం పెట్రోల్, నడిపించేవాడికి అన్నం ఆహారం. అదే రకంగా ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఆత్మకి ఆహారం పరమాత్మ సేవ. ఆ పరమాత్మ సేవ అన్నటువంటిది లభించని దానివల్ల ప్రాపంచికంగా పాదచారుల నుంచి టెక్నాలజీ అంతరిక్షం దాకా పెరిగిపోయింది, కానీ ఆనందం తరిగిపోయింది. కారణం ఏంటి అంటే ఆత్మకు లభించాల్సినటువంటి ఆహారం లభించట్లేదు. పూర్వానికి సనాతన గోస్వామి అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన కుటీరంలో భగవంతుని యొక్క నామం చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన దగ్గర ఒక విలువైనటువంటి చింతామణి వజ్రం ఉంది అని చెప్పి ఒక దొంగకు తెలిసింది. ఆ దొంగ ఒక పెద్ద కత్తి తీసుకుని వచ్చారు. హే సాధువు, నీ దగ్గర విలువైనటువంటి వజ్రం ఉందంటే అది నాకు ఇవ్వకపోతే నేను శిరశ్ఛేదనం చేస్తానన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి అన్నారు, అరే నాయనా, వజ్రం కోసం నా శిరశ్ఛేదనం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైతే వజ్రం కోసం నా దగ్గరకు వచ్చావో నా పర్ణ కుటీరం ముందు చెత్త కుండీలో ఉంది, తీసుకో అన్నాడు. వెళ్ళాడు. ఆ చెత్త కుండీలో ఉన్నటువంటి చెత్తంతా తీశాడు. లోపల దగదగా మెరుస్తూ ఉంది. ఆ వజ్రం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి దిండు కింద పెట్టుకుని పనుకున్నాడు. ఆలోచిస్తూ ఉంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటది అంటే, ఇంత విలువైనటువంటి వజ్రాన్ని చెత్తకుండీలో పడేశాడు అంటే ఆయన దగ్గర ఇంకా విలువైంది ఏదో ఉంది, నన్ను మోసం చేశాడన్నాడు. మరలా తిరిగి కత్తి తీసుకుని వచ్చాడు. ఏ సాధువు, నువ్వు నన్ను మోసం చేశావన్నాడు. అదేంటయ్యా, నువ్వు అడిగింది ఇచ్చానే, మోసం చేశానంటావేంటి? ఇంత విలువైన వజ్రాన్ని చెత్తకుండీలో పడేశావంటే ఇంకా విలువైంది నీ దగ్గర ఏదో ఉంది, అది కావాలి నాకు అన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి నవ్వుతూ చెప్పాడు, అవును, నువ్వు చెప్పేది సత్యమే, దీనికన్నా విలువైనటువంటిది నా దగ్గర ఉంది, అందువల్లే దాన్ని చెత్తకుండీలో పడేశానన్నాడు. మరి నాకు అదే కావాలన్నాడు. అది చాలా కష్టం పొందడం అన్నాడు. ఎంత కష్టమైనా నేను దానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి చెప్పారు, యమునలో పోయి స్నానం చేసి రమ్మన్నారు. పోయి స్నానం చేసి వచ్చాడు. 2 చేతులు పైకెత్తమన్నాడు. అంటే 2 చేతులు పైకి ఎందుకు ఎత్తమన్నాడు అంటే శరణాగతి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది నా దగ్గర ఉన్నటువంటి నామ చింతామణి. ఈ నామ చింతామణి నా దగ్గర ఉండడం వల్ల ఆ చింతామణి వద్యం తృత్యం అనిపించింది, దాన్ని చెత్తకుండీలో పడేశానన్నాడు. మరి నువ్వు అది కావాలన్నావు కాబట్టి తీసుకొని నీ జన్మధన్యం చేసుకో అన్నాడు. ఈ రకంగా ఆ భగవంతుని యొక్క సేవలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఎవరైతే పొందుతారో ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తిని కలిగి ఉంటారు. ఈరోజు మనిషిలో రోజు రోజుకి ఆత్మసంతృప్తి అన్నటువంటి కలగని దానివల్ల రాక్షసత్వం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఉదాహరణకి హిరణ్యకశిపుడు ముల్లోకాలను కూడా తన ఆధీనంలో పెట్టుకుని ఉన్నాడు. అష్టదిక్పాలకులు ఆయన ఇంటిలో ఊడిగం చేస్తూ ఉన్నారు. 33,000 కోట్ల దేవతలు ఆయన క్రిగంటి చూపుతో వణుకుతూ సేవలు చేస్తూ ఉన్నారు. అటువంటి హిరణ్యకశిపుడు సంతృప్తిని చెందలేదు. ఎప్పుడూ అసంతృప్తితో ఉండేవాడు, ఎప్పుడూ అశాంతితో ఉండేటువంటి వాడు, ఎప్పుడూ కలత చెంది ఉండేటువంటి వాడు. ఇన్ని ఐశ్వర్యాలున్నా కానీ ఎప్పుడు కలత చెంది ఉండేవాడు. కారణం ఏమిటి అంటే ఈరోజు మనం చూస్తూ ఉంటాం, డబ్బు సంపాదన 2 లక్షలు ఉంటే 4 లక్షలు అంటాడు. 4 8 అవుతుంది, 8 16 అవుతుంది, 32 అవుతుంది, 64 అవుతుంది, 128 అవుతుంది. కానీ నిన్న ఆనందం లేదు, ఈరోజు ఆనందం లేదు, రాబోయే రేపు ఆనందం లేదు. కారణం ఏంటి అంటే ఆత్మ సహజమైనటువంటి ఆనందం పరమాత్మ సేవలో లభిస్తుంది. ఆ యొక్క పరమాత్మ సేవ అన్నటువంటిది మనం విస్మరించాం కాబట్టి ప్రాపంచిక ప్రక్రియలు ఎన్ని చేసినా కానీ ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏదో తీరని అసంతృప్తి. రోజంతా పనిచేస్తున్నాడు, సాయంత్రం ఏదో తీరని అసంతృప్తి. ఈ రోజు అనుకుంటాడు రేపు నేను హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను. లైఫ్ అంతా రేపు అయిపోతుంది కానీ నిజంగా నిన్న అనుభవించలేదు, ఈ రోజు అనుభవించలేదు, రాబోయే రేపు కూడా అనుభవించట్లేదు. కారణం ఏంటి అంటే ఆనందానికి సూత్రం తెలియదు. ప్రభుపాదులు వారు చెప్తారు, లెక్కలు వేసేటప్పుడు సూత్రం తప్పైతే శేషం తప్పవుతుంది. అదే రకంగా జీవితంలో మనందరం కూడా ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాం, కానీ ఎవరికి కూడా ఆనందానికి సూత్రం తెలియదు. ఆనందానికి సూత్రం ఏంటి అంటే ఆత్మ పరమాత్మ సేవలో ఎప్పుడైతే కైంకర్యం అవుతుందో అప్పుడే ఆనందాన్ని పొందేదానికి అవకాశం ఉంది. మనం ఎన్ని తెలివితేటలు ఉపయోగించి హిరణ్యకశిపుడిని మించినటువంటి తెలివిగలవాడు, శక్తివంతుడు ఈ చరిత్రలో ఎవరు ఉండబోరు. కానీ అటువంటి హిరణ్యకశిపుడు కూడా చివరికి భగవంతుని చేత సంహరింపబడ్డాడు. అతని తెలివితేటలు ఏమీ కూడా అతన్ని రక్షింపలేదు. ముఖ్యంగా మనం చాలా తెలియగల వాళ్ళం, చాలా టెక్నాలజీ ఉంది, మనం అన్నిటిని జయించగలం అనుకుంటాం. ఒకసారి ప్రభుపాదుల వారు ఆయన ఉపన్యసిస్తూ మనిషి జంతువు కన్నా హీనంగా ఉన్నాడు అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉపన్యాసం తర్వాత జంతువుతో మనిషిని పోలుస్తారేంటి అన్నాడు.
అవునయ్యా, శాస్త్రం చెప్తుంది ధర్మహీన పశుహి సమాన, ధర్మాన్ని పాటించకపోతే వాడు పశువుతో సమానం అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నాడు. అప్పుడు వీడన్నాడు, పశువు దానికి ఏ టెక్నాలజీ లేదు, అది లేదు, ఇది లేదు, మేము ఎంత ఉన్నతంగా ఎదిగా మానవులము, టెక్నాలజీ కనుక్కున్నాం, అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అన్నాడు. అప్పుడు ప్రభుపాదులు వారు అన్నారు, నీ ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ జన్మను జయించావా, మృత్యువును జయించావా, ముసలితనాన్ని జయించావా, వ్యాధిని జయించావా? అటువంటప్పుడు నీ టెక్నాలజీ ఎవరికి అవసరం అన్నాడు. సో ఆహారము, నిద్ర, భయము, మైథునం, నువ్వు ఎంత టెక్నాలజీ పెంపొందించుకున్నా కానీ నువ్వు చేసేదేంటి? ఆహారం భుజిస్తున్నావు, నిద్రిస్తున్నావు, కొట్లాడుతున్నావు, సంపర్కం చేస్తూ ఉన్నావు. మేబీ 5 నక్షత్రాలు ఉన్నటువంటి హోటల్లో ఈ 4 పనులు నువ్వు చేస్తున్నావు. కుప్పతొట్టి పక్కన పడుకున్న కుక్క కూడా ఈ 4 పనులు చేస్తుంది. దానికి మనకు వ్యత్యాసం ఏమీ లేదనమాట. అంతకు మించి ఈ 4 ప్రక్రియల కన్నా ఉన్నతంగా మనం సాధించింది ఏం లేదు. సో అందువల్ల మన తెలివితేటలు, మన టెక్నాలజీ, మనం ఈ యొక్క జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం, వీటిని ఏమైనా జయించగలిగామా? లేదే. మనం వీటిని తిరిగి తిరిగి అనుభూతి చెందుతూ ఉన్నాం. సో అటువంటప్పుడు మనం ఏం ఉన్నతిని సాధించాం? సో అందువల్ల పూర్వానికి ఎవరో ఒక అయ్యవారు ఉన్నారంట, నేను చాలా తెలివైనటువంటి ప్రశ్న పిల్లల్ని అడుగుతాను అని చెప్పి పిల్లలందరూ కూడా క్లాస్ రూమ్లో ఉంటే అయ్యవారు అడిగారంట, అరే విజయవాడ నుంచి హైదరాబాద్కి 260 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంతో చెప్పండి అన్నారంట. పిల్లలందరూ బిక్కముఖాలు వేశారు. అరే విజయవాడకు హైదరాబాద్ దూరానికి అయ్యవారి వయసుకి ఏం సంబంధం అన్నారు అనుకున్నారు. కానీ ఒక పిల్లవాడు మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను సార్ అన్నాడు. అయ్యవారు చెప్పాడు, చెప్పవాయి అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, సార్ మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు అన్నాడు. అప్పుడు ఈసారి అయ్యవారు తెల్లముఖం వేశాడు, వీడు ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలిగాడా అని. ఎట్లా నువ్వు చెప్పగలిగావని పిల్లవాడిని అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, నాకు ఒక అన్నున్నాడు సార్, వాడు అర్ధ పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోళ్ళు, మీకు 48 సంవత్సరాలు అన్నాడు. సో ఈ రకంగా మన తెలివితేటలన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయి. చరిత్రలో హిరణ్యకశిపుడు ధర్మానికి విరుద్ధంగా నడుచుకున్నాడు, బ్రహ్మ కోసం కఠోరమైనటువంటి తపస్సు చేశాడు, అమరుడు కావాలని చెప్పి వరాన్ని కోరాడు. మరి బ్రహ్మ ఏం చెప్పాడు, నాకే అమరత్వం లేదు, నేను మరణించాల, అటువంటిది నీకెక్కడ ఇవ్వగలను అన్నాడు. అప్పుడు తెలివిగా హిరణ్యకశిపుడు నేరుగా మృత్యువు లేకుండా ఉండాలన్నటువంటి కోరిక కోరితే బ్రహ్మ ఇవ్వట్లేదు కాబట్టి చమత్కారంగా తెలివిగా మనం వరం కోరితే మృత్యువు లేకుండా ఉండేటట్టుగా ఉండొచ్చు అని చెప్పి, నేను ఏ జంతువు చేత కానీ, మానవుడి చేత కానీ, రాక్షసుని చేత కానీ, దేవత చేత కానీ సంహరింపబడకూడదు అన్నాడు. ఎవరి చేత సంహరింపబడకూడదు? రాత్రి కానీ పగలు కానీ, ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ, ఏ ఆయుధము చేత కానీ నేను సంహరింపబడకూడదు అన్నాడు. కానీ అతను అటువంటి కోరిక కోరుకునేటప్పుడే భగవంతుడు వాని యొక్క మృత్యువును నిర్ణయించేశాడు. వాని ఊహకు అందనటువంటి రూపంలో. మనం ఏమనుకుంటాం, తెలివిగా అందరినీ మోసం చేయొచ్చు అనుకుంటాం. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు, ఒకసారి అందరినీ మోసం చేయొచ్చు, ఎల్లవేళలా అందరినీ మనం మోసం చేసేదానికి అవకాశం లేదు. చరిత్రలో ఎవడో ఒక పందాలు కాసేవాడు ఉన్నాడంట. వాడెప్పుడు పందాల్లో అందరినీ మోసం చేసి గెలుస్తూ ఉండేవాడంట. ఒకడు వాడి దగ్గరికి వచ్చాడు, వచ్చి పందెం కడతావా అన్నాడు. ఏంటా పందెం అన్నాడు. నువ్వు నీ యొక్క పండ్లతోటి నీ కనుబొమ్మను కొరుక్కోవాలా అన్నాడు. అప్పుడు వాడన్నాడు, అది కుదరనే కుదరదు, నువ్వు కానీ నీ పండ్లతోటి నీ కనుబొమ్మను కానీ కొరుక్కున్నట్టయితే ఇదో ఈ ₹1,00,000 నేను పెడుతున్నాను, పందెంలో గెలువు అన్నాడు. వాడేం చేశాడంటే వాడు పెట్టుకున్నటువంటి పండ్లు, పెట్టుడు పండ్లు, అవి బయటకు లాగి కనుబొమ్మ కొరుక్కొని మళ్ళీ లోపల పెట్టేసుకున్నాడు. ఇచ్చే డబ్బులు అన్నాడు. తర్వాత ఇంకో పందెం పెట్టు అన్నాడు. వీడెప్పుడు పందెంలో గెలిచేవాడు అందరినీ మోసం చేసి. ఈరోజు వీడిని తలదన్నేవాడు ఇంకోటి వచ్చాడు అనమాట. అప్పుడు వీడేమన్నాడు అంటే, నీ యొక్క కను గుడ్డుని నువ్వు ముద్దు పెట్టుకోవాలా అన్నాడు. అప్పుడు వాడన్నాడు, ఇంకో ₹1,00,000 పెడుతున్నాను, నువ్వు ఎవరు ఆ పని చేయలేరు, నువ్వు కావాలంటే చేయి అన్నాడు. అప్పుడు వాడేం చేశాడు అంటే, వాడి యొక్క కనుగుడ్డు కూడా ఆర్టిఫిషియల్, దాన్ని తీసేసి ముద్దు పెట్టుకొని మళ్ళా లోపలికి పెట్టేసుకున్నాడు అనమాట. ఆ ₹1,00,000 కూడా తీసేసుకున్నాడు. వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ పోయాయి. సో ఈ రకంగా మనం ఏమనుకుంటామంటే, తెలివిగా ప్రపంచాన్నంతా మనం మోసం చేయవచ్చు అనుకుంటాం. కానీ భగవంతుడు మోసగాళ్లకు మోసగాడు, సాక్షిభూతుడుగా ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి ఆయన ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. దాని ప్రకారం ప్రతిదీ జరుగుతుంది. వీడు ఎవరి చేత సంహరింపబడకూడదు. కానీ హిరణ్యకశిపుని ఊహకు అందనటువంటి రూపంలో భగవంతుడు వచ్చాడు. నరసింహ, సింహం అని చెప్పడానికి లేదు, నరుడు అని చెప్పడానికి లేదు. సగం నరుడుగా ఉన్నాడు, సగం సింహంలాగా ఉన్నాడు. రాత్రి కానీ పగలు కానీ సంహరింపబడకూడదు అన్నాడు. అంటే సాయం సంధ్య వేళ, ద్విసంధ్య, భగవంతుడు సాయం సంధ్య వేళలో
అవతరించాడు అని చెప్పి చరిత్ర చెప్తుందన్నమాట. దాన్ని రాత్రి అనడానికి లేదు, పగలు అనడానికి లేదు. ఇంటి లోపల సంహరింపబడకూడదు, ఇంటి బయట సంహరింపబడకూడదు అన్నాడు. ఆ రెండిటికి మధ్య గడప ఒకటి ఉంది, అదే నా ఆసనం అవుతుంది, ఆ గడప మీద నిన్ను చీల్చి చెండాడుతాను. ఆకాశంలో సంహరింపబడకూడదు, భూమి మీద సంహరింపబడకూడదు. ఆకాశం కాదు, భూమి కాదు, నా తొడల మీద నిన్ను సంహరిస్తానన్నాడు. తొడల మీద. తర్వాత ఏ ఆయుధము చేత సంహరింపబడకూడదు. అరే పిచ్చివాడా, నిన్ను చంపడానికి ఆయుధం ఒకటి అవసరం అంటారా? వేరి గోళ్లతోటి భగవంతుడు హిరణ్యకశిపుని యొక్క పొట్టను చీల్చి చెండాడాడనమాట. సో ఈ రకంగా రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకేకో. కృష్ణుడు ఎవరినైనా కాపాడాలనుకుంటే ఆ వ్యక్తిని ఎవరు ఏమీ చేయలేరు. కృష్ణుడు ఎవరినైనా సంహరించాలనుకుంటే ఆ వ్యక్తిని ఎవరూ కాపాడలేరు. అక్కడ ప్రహ్లాదుని చంపాలని విశ్వ ప్రయత్నం హిరణ్యకశిపుడు చేశాడు, కానీ భగవంతుని యొక్క అనుగ్రహం ఉండింది. కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం ఎందువల్ల ఉండింది? ప్రహ్లాదుడు ధర్మంగా ఉన్నాడు బాలుడైనప్పటికీ కూడా, అందువల్ల భగవంతుని యొక్క రక్షణ ఉండింది. మరి హిరణ్యకశిపుడు ధర్మానికి విరుద్ధంగా ఉన్నాడు, చాలా శక్తి సంపన్నుడు, చాలా తెలివితో వరాలు కోరుకున్నాడు. కానీ వాడికి తెలివికి అతీతంగా, వాడి ఊహకు అతీతంగా భగవంతుడు అక్కడ ప్రత్యక్షమై వాడిని సంహరించాడు. సో ఈ యొక్క చరిత్రలో ఈ సంఘటనల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుని యొక్క ధర్మాన్ని ఆచరించిన వాడే నిజమైనటువంటి భక్తుడు అవుతాడు. ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాడు దుష్టుడు అవుతాడు. ఆ ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ శిక్షింపబడతాడు. మనం పాపాలు చేసేటప్పుడు ఎవరిని లెక్క చేయం. మనకు దుఃఖం వచ్చినప్పుడు మనం భగవంతుడిని నిందిస్తాం. ఏమంటాం? అయ్యా, అన్ని దుఃఖాలు నాకు ఇస్తున్నావు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు లేడు, అది ఇది అని. మరి నువ్వు పాపాలు చేసినప్పుడు, పాపం అంటే ఏంటి? వేరే వ్యక్తికి దుఃఖాన్ని కలిగించడం, దాన్ని పాపం అంటారు. వేరే జీవి కష్టాన్ని కలిగేటట్టు మనం ప్రవర్తించుకునేదాన్ని పాపం అంటారు. అది మానసికంగా అయి ఉండొచ్చు, ఆర్థికంగా అయి ఉండొచ్చు, సాంఘికంగా అయి ఉండొచ్చు. ఏ రకంగా అయినా కానీ వేరే వ్యక్తుల్ని మనం కష్టపెట్టినప్పుడు దాన్ని పాపం అంటారు. మనం ఇతరులకు కష్టాలు పెట్టేటప్పుడు ఆ కష్టం నొప్పి వాడికి తెలుస్తుంది, మనకు తెలియట్లేదు, కాబట్టి మనకు అది గుర్తుండట్లేదు. అందువల్లే కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగింది? కర్ణుడు రథం భూమిలో కూరుకొని పోయినప్పుడు భగవంతుడు అర్జునుడిని తీసుకుని అక్కడికి వచ్చాడు. తీసుకుని వచ్చి, అర్జున, కర్ణుడిని సంహరించు అన్నాడు. కర్ణుడి దిగ్గును లేచి నిలబడ్డాడు. ఏమయ్యా, ధర్మాన్ని స్థాపించేవాడివంటారు, దేవుడివంటారు, ఇదేనా ధర్మం? నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే మీ యొక్క శిష్యునికి చెప్తున్నాను, నన్ను సంహరించమని చెప్పి. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అరే మూర్ఖ, ధర్మం గురించి, నీతి గురించి నాకు చెప్పేంతటి వాడివయ్యావా? నిండు సభలో ద్రౌపది యొక్క వలువలు వలచి దుర్యోధను యొక్క తొడల మీద కూర్చోబెట్టుకోమని ఆలోచన కల్పించింది నువ్వు. అప్పుడేమైంది ధర్మం? ఇప్పుడు ధర్మం గురించి చెప్తూ ఉన్నాం. అభిమన్యుని వెనకాల నుంచి బాణాలు తుంచారు, నిరాయుధుని చేసి నిస్సహాయ స్థితిలో అతి నీచంగా చంపారు. అప్పుడేమైంది ధర్మం? అంటే మనకు కష్టం వచ్చినప్పుడు అప్పుడు మనకు బాధ తెలుస్తుంది. భగవంతుడిని నిందిస్తా, నాకెందుకు కష్టాలు ఇస్తున్నాడు దేవుడు అని చెప్పి. మరి నువ్వు అందరికీ కష్టాలు ఇస్తున్నావే, వాళ్ళు ఎంత బాధపడ్డారో అది ఆలోచించాలి. అందుకని చెప్పి ధర్మం అన్నటువంటిది కూడా ఎవరికి వారు ఏర్పాటు చేసుకుంది ధర్మం కాదు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. గవర్నమెంట్ చట్టాలు ఏర్పాటు చేస్తుంది, అదే రకంగా భగవంతుడు ప్రకృతి చట్టాలు ఏర్పాటు చేశాడు. గవర్నమెంట్ చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే గవర్నమెంట్ శిక్షిస్తుంది, ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. చట్టానికి విరుద్ధంగా నడుచుకొని నాకు చట్టం గురించి తెలియదు అంటే తప్పించుకునేదానికి అవకాశం లేదు. ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగిపోయినా కానీ రోజు రోజుకి రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి. తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, సునామీ, భూకంపాలు, అవి ఇవి వస్తూ ఉన్నాయి. తొందరలో సృష్టి అంతమవుతుందని అనుకుంటూ ఉన్నారు. రకరకాలు. వీటన్నిటికీ కారణం ఏంటి? ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాడు, ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నాడు. అందువల్ల మనం ధర్మానికి విరుద్ధంగా నడుచుకొని మనం ఆనందంగా జీవించాలా అంటే కుదరదు. ప్రతి ఒక్కరు కూడా ఆ ధర్మం ఏంటో తెలుసుకోవాలా, ఆ ధర్మానికి అనుగుణంగా నడుచుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, ఆచరిస్తామో, ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. సో ఈ ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నిటికి కూడా భూకంపాలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి కనుక్కునేదానికి కోట్లు ఖర్చు పెట్టి మిషనరీ టెక్నాలజీ అంతా పెట్టుకున్నారు. కానీ అన్నోన్ డైరెక్షన్ నుంచి వస్తున్నాయి భూకంపాలు. వాటిని ఏమైనా అరికట్టగలుగుతూ ఉన్నారా? మొన్న సునామీ వచ్చింది, భూకంపాలు వస్తూ ఉన్నాయి, తర్వాత సుడిగాలులు వస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి విపరీతాలు. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మనిషి ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నాడు. ఆ ప్రకృతి నియమాలు తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకొని ధర్మంగా నడుచుకునే దానికి ప్రయత్నిస్తాడో
ముఖ్యంగా ప్రకృతి నియమాలకు విరుద్ధమైనటువంటివి 4 వ్యసనాలు. అది మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం. ధర్మానికి 4 పాదాలు అన్నారు. మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది. వ్యభిచారం అన్నటువంటిది పవిత్రత అన్న పాదాన్ని పడగొడుతుంది. జూదం అన్నటువంటిది సత్యవాక్ పరిపాలన అన్నటువంటి పాదాన్ని పడగొడుతుంది. మద్యం అన్నటువంటి తపస్య అన్న పాదాన్ని పడగొడుతుంది. ఈ రోజు మానవ సమాజంలో ఉన్నటువంటి అన్ని సంక్షోభాలకు కారణం ముఖ్యంగా ఈ 4 వ్యసనాలే. ఈ మానవ సమాజం ఉద్ధరింపబడాలంటే సమాజంలో ఈ 4 వ్యసనాలను దూరం చేయాలా. అప్పుడు మానవ సమాజం ఉద్ధరింపబడుతుంది. మనం ఎన్నన్నా చర్చించుకోవచ్చు, కానీ మనోనిగ్రహం అవసరం. మనోనిగ్రహం అన్నటువంటిది మంత్ర జపం నుంచి వస్తుంది కలియుగంలో. మంత్ర అంటే మన్ అంటే మనసు, ప్రా అంటే మనస్సులోని కల్ముషాలను తొలగించేటువంటిది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షౌడచకనాంనాం కలికల్ముష నాశనం నాతరో పరతరోపాయ సర్వ విదేశ దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుడు ఎవరైతే జపిస్తారో కల్ముష నాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలని నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వ వేదేశ దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసినా ఇంతకు మించిన తరుణోపాయం లేదు. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, నామకారి బహుదా నిజ సర్వశక్తిర్. ఈ యొక్క నామంలో నిజమైనటువంటి సర్వశక్తులు ఉన్నాయి. ఈ వ్యసనాలకు దూరంగా మనిషి ఉండాలా అంటే నిగ్రహ శక్తి కావాలా. ఈ కలి యొక్క ప్రభావం నీచాతి నీచంగా మనిషి ప్రవర్తిస్తూ ఉన్నాడు. కాలక్షేపాలన్నీ కూడా మనిషి పతనం కావడానికే కాలక్షేపాలున్నాయి. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో కూడా మనల్ని మనం పవిత్రంగా జీవింపజేసుకునేదానికి, మనల్ని మనం రక్షింపజేసుకునేదానికి, వర్షంలో తడవకుండా ఉండాలంటే గొడుగు పట్టుకోవాలా. కలియుగంలో కలి యొక్క ప్రభావం మన మీద పడకుండా పవిత్రంగా జీవించాలా అంటే కృష్ణ కవచాన్ని ధరించాలా. కృష్ణ నామం ద్వారా, ఆ కవచాన్ని ధరించడం ద్వారా కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్, యహా కృష్ణతహ నహి మాయారాధికార్. కృష్ణుడు సూర్య సమానుడు, మాయా అంధకారం. కృష్ణుడు ఎక్కడుంటే, కృష్ణుడు సూర్య సమానం. సూర్యుడు ఎక్కడుంటే చీకటికి తావులేదు. అదే రకంగా కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ మాయకు తావులేదు. ఈ కలి యొక్క మాయ నుంచి మిమ్మల్ని మీరు రక్షింపజేసుకోవాలంటే ప్రతినిత్యం కృష్ణ నామాన్ని జపించి ఆనందంగా జీవిస్తూ జీవితాంతంలో మరలా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవత్ సన్నిధిని చేరుకునేదానికి ప్రయత్నించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సహస్రశీర్షరంజితం సహస్రహస్తరాజితం సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామ సరళితం సమస్త సద్గుణోన్నతం సమస్త దేవతాకృతం